ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని బాలానగర్ సిసిఎస్ జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్ పై అనుమానాస్పదంగా తిరుగుతున్న మహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తిని విచారించగా అతని వద్ద నిందితుడి నుండి 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడ్డ ద్విచక్ర వాహనాలను కొన్న మరో నలుగురిపై సైతం కేసు నమోదు చేశారు పోలీసులు. అందులో ఖురేషీ బాబా, సోహెల్లను అరెస్ట్ చేయగా షామ్, షేక్ హుసేన్ అనే నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే నిందితులపై ఆంధ్రప్రదేశ్లో 6 కేసులు, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైనట్టు వెల్లడించారు. జీడిమెట్ల పోలీసు సంయుక్తంగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు ఒక 2 వీలర్ మీద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని పట్టుకొని విచారించగా అతని దగ్గర 36 బైకులు ఇప్పటి వరకు అతను దొంగతనం చేసినట్టుగా మా ఇంట్రాగేషన్లో అతను అంగీకరించాడు. అతను ఈ బైకుల్ని ఒక 5 వ్యక్తులకు అమ్మాడు. ఈ మెయిన్ అఫెండర్ పేరు మహమ్మద్ ఇస్మాయిల్. అతని దగ్గర బైకులు కొన్న వాళ్ళు మహమ్మద్ ఖురేషీ బాబా, సోహెల్, శ్యామ్ అండ్ హుస్సేన్. ఇది ఇందులో శ్యామ్ అండ్ హుస్సేన్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ముగ్గురు ఈ ఇస్మాయిల్, ఖురేషీ బాబా, సోహెల్ మన అదుపులో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఖురేషీ బాబా అండ్ సోహెల్ రిసీవర్స్. వీళ్ళ దగ్గర బైకులు తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేవారు. వీళ్ళు ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే వెహికల్ చెకింగ్స్ తక్కువ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ బైకులను అమ్ముతూ ఉండేవాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి 36 బైకులను కూడా మనం రికవర్ చేయడం జరిగింది. గతంలో వీళ్ళ మీద కూడా 7 కేసులు ఉన్నాయి. ఇతను కూడా గతం నుంచి కూడా ఈ బైక్ అఫెండర్ జైలుకి వెళ్ళడం మళ్ళీ రావడం ఇతనికి అలవాటుగా మారింది. ఈ కేసులో యాక్టివ్గా వ్యవహరించిన సిసిఎస్ పోలీస్ అండ్ జీడిమెట్ల పోలీసుని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.